ఏం చేస్తుండావు? నా బుజ్జిగానికి పాలు కాగపెడతా ఉన్నాను. ఆవిడే పాలు కాగబెడుతూ కదా, మళ్ళీ ఏం చేస్తున్నావు? ఈ పాలు వచ్చేసి పెరుగెప్పేసేదానికి. ఏమో డిఫరెంట్గా చేస్తుండావు. బుజ్జిగాని కోసము రాగి పునుగులు. అవునా? పట్టు రాగి పట్టు. బుజ్జిగాడు తింటాడా? బాగుంటుందా? ఫస్ట్ టైం ట్రై చేస్తా ఉన్నాను. హుషారు అని ఇంకా వాడు ఎట్లా అట్లున్నాడు, వాడు బాగుండడు. Shut up. 2 spoons of ragi powder and ఇది 1 spoon ఉంటుంది. బెల్లం and లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. ఇంకేమి డెత్ అయ్యే స్టేట్లో ఉన్న 2 చిన్న బనానాస్, కొద్దిగా పాలు, 2 స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి. దీన్ని మిక్సీ పట్టుకోవాలా? మిక్సీకి వేయాలా, మిక్సీ పట్టుకోనాలా? అంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. చేస్తున్నట్లా చేసుకుంటే చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. 9 months ప్లస్ ఉంటారు కదా, ఆ బేబీస్కి ఇవ్వచ్చు. ఈ విధంగా చేసుకుంటే స్వీట్ ఇష్టపడే పిల్లలు చాలా బాగా తింటారు. ఎందుకంటే చిన్నపిల్లలకి స్వీట్ అంటే చాలా ఇష్టం కాబట్టి. నా బుజ్జిగడ అయితే ఫుల్ ఫేవరెట్. ఇది దోశ పిండిలాగా ఏం పొంగదు, సో ఫ్లాట్గానే వచ్చేస్తుంది. ఈ లడ్డు చేసే పెనం తీసుకొని ఫుల్ ఆఫ్ ఆయిల్ చల్లుకోవాలి. ఫుల్ ఆఫ్ ఆయిల్ చేయాలి. ఇక్కడన్నీ ఫుల్గా ఆయిల్తో నింపేయాలన్నమాట. ఇంకా ప్రతి ఒక్క హోల్స్లో కూడా ఫుల్గా నింపేయాలి. ఇదేం నేను ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉండేది, బట్ రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిండే. నా కొడుక్కి పెట్టే బదులు నేను కూడా కొన్ని తినేసాను. ఇట్ టేస్ట్స్ గుడ్. అన్నిటిలోనూ నింపినాక కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను పైన, లేదంటే అది ఫుల్ స్టిక్ అయిపోతుంది ఆ పెనంకి. ఇది నాన్ స్టిక్ పెనము, బట్ అయినా కూడా చేస్తూ ఉన్నాం కదా, ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. ఆయిల్ లేకుంటే లైక్ గీ కానీ వేసుకోవచ్చు. నా హస్బెండ్ నా కొడుకుని ఎత్తుకొని ఆడిస్తూ ఉండే నేను ఇవన్నీ చేసేటప్పుడు. సో ఇది బాగా 2 sides రోస్ట్ చేసుకుంటే ఎంత మంచిగా రాగి పునుగులు రెడీ. కొత్త పేరు ఏమైనా పెట్టచ్చు. మేము పెడదాం అనుకుంటే ఈ పునుగులే బెటర్ అనిపించింది. బుజ్జిగానికి తినిపిస్తామని వస్తూ ఉంటే చూసేసాడు భూ భూ అనుకొని. రండి ఎలా ఏడుస్తున్నాడు వాడు. ఇమీడియట్గా తినేయాలి వాడు. అంత కాలుతూ ఉన్నది, బట్ ఏడుస్తూ ఉండే. అలాగే కాలేజీ పెట్టి ఒక 2 తిని ఊరికే ఉండే, తిరిగి ఆరే వరకు ఊరికే ఉండి తిరిగి తింటూ ఉన్నాడు. చూడండి ఫుల్ ఎంత ఆకలిగా ఉన్నాడు. ఏమో వాళ్ళకి కొత్తగా మా అమ్మ ఏమో డిఫరెంట్గా ట్రై చేసింది అని ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉంటాడు. బట్ అయితే బాగా వచ్చింది ఇది. ఇట్స్ సక్సెస్. Thank you for watching. Please do subscribe.